గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ ఇక్కడ నిద్రపోయారు? ఏంటి అలా చూస్తున్నారు? హలో, రాత్రి మీరు ఓ అదా, చాలా నిద్ర పట్టేసింది, నిద్రపోయాను. అంటే మీకేం గుర్తులేదా? నిద్రపోయాక ఏం గుర్తుంటుంది? ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే అది మర్చిపోయి మళ్ళీ చెప్తావా నువ్వు? అంటే మాకు బాగా నిద్ర పట్టిందని చెప్తున్నాడు, అంతే కదరా? రూమ్ లో పడుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పడుకున్నారు? ఓకే మేడం, మేము వెళ్తాము, రేపు కలుద్దాం, ఓకేనా? నాకు చాలా బోర్ కొడుతుంది, ఉండిపోవచ్చు కదా. మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం, ఓకేనా మేడం? త్వరగా వచ్చేసేయండి, ఓకేనా? ఏ టైంకి రమ్మంటారు? గంట ఇటైనా కావచ్చు, గంట అటైనా కావచ్చు, ఓకేనా మేడం? నేను చెప్తాను అటు ఇటు, నువ్వు రారా? రా. గుర్తుంది కదా, పగలు నేను ఇలానే ఉంటాను, ఏమి అనను. రాత్రి 12 అయ్యిందా నాలో ఉన్న కోర్కెలు విచ్చుకుంటాయి. ఎంతటి మీరే రావాలి, లేదనుకో నేనే మీ ఇంటికి వస్తా. నేను వచ్చాననుకో. తెలుసు మీరు చెప్పేది ఏంటంటే. నువ్వు చెప్పేది అనిలమ్మని వచ్చి బ్లాంక్ చెక్ ఇస్తే 200 రూపాయలు రాసుకున్న ఎదపు నువ్వు ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్తే పదా. మాకు తెలుసు మేడం, కరెక్ట్గా 11:30కి వచ్చేస్తాం. బతుకరా బాబు. వద్దురా బాబు, పోయిపోయి దయ్యం చేత చిక్కున్నాం, అది పక్కా కాంపిసాచి అయి ఉంటుందిరా. రే అందరూ లాంగ్ టూర్ జంప్ అయిపోతారా? ఎక్కడికి రా వెళ్ళేది? చెప్పింది కదా మీరు వస్తే ఓకే, అదే నేను వచ్చాననుకో డిటిఎస్లో చెప్పింది కదా. రే అది వచ్చిందనుకో మన ఇంట్లో రచ్చరా. రే నాకు అడి వచ్చిందిరా. ఏంట్రా అది? రే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక చందమామ కథ బుక్లో చూసి చదివాను. ఇదొక హీరో కథ. ఆ కథనే డైరెక్టర్ విఠలాచార్య సినిమా కూడా తీశాడు. ఒక దెయ్యం చేతులను తప్పించుకోవడమే కథ. సూపర్ రా, మనకి ఇంకా భయమే లేదురా. ఇప్పుడు ఆడుకుంటాను చూడరా దెయ్యాన్ని. 2 o'clock ఎందుకు రా, ఇప్పుడే పోదాం పదండి. రై ఆగండ్రా, మన ప్లాన్ దానికి తెలియకూడదు. ఆంటీ చెప్పేట్లు మనం ఫ్రెష్గా రెడీ వెళ్దాం, భయంగా వెళ్దాం. ఎవరిని ముందు పిలుస్తుందో తెలుసుకుందాం. డన్ రా. దండ్రా.